రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మరి ప్రభు తన మహాకృపను బట్టి మనల్ని 2024లో ప్రవేశపెట్టాడు. ఈరోజు మొదటి ఆదివారం, ఫస్ట్ సండే ఆఫ్ 2024లో మనం ఉన్నాం. అయితే ప్రభు మన జీవితాల్లో మరి కొన్ని ఆశిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కొన్ని కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లేక మనలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, లేక మనమే మార్పులు చేర్పులు దేవుని సహాయంతో చేసుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. అయితే ఏంటి ఆ మార్పులు చేర్పులు అని ఆలోచిస్తే, మరి మన జీవితాల్లో మీరు ఒకవేళ ఏదైనా షాప్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్ళినా, మరి వాళ్ళు ఏంటంటే ఫీడ్బ్యాక్ ఫామ్ అని ఇస్తారు. కొన్ని చోట్ల ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే, ఎలాగుంది రేటింగ్ ఇవ్వండి సార్ అంటారు కదండి. మా షాప్కి వచ్చారు కదా, మరి మా వస్తువు మీరు కొన్నారు కదా, మా ప్రోడక్టు, కాబట్టి మా షాప్ ఎలా ఉంది, మా సర్వీస్ ఎలా ఉంది, మేము మిమ్మల్ని పలకరించిన విధానం ఎలా ఉంది, ఓకేనా, మేము మీకు ఒక లింక్ పంపిస్తాము, అందులో మీరు మాకు స్టార్ రేటింగ్ ఇవ్వండి, ఓకేనా, మా గురించి. అప్పుడు ఏంటంటే నలుగురికి తెలుస్తుంది. తెలిస్తే అప్పుడు ఈ షాప్ చాలా బాగుంది, లేకపోతే వీళ్ళు చక్కగా ఇక్కడ బాగా చక్కగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా కోఆపరేట్ చేస్తారు, బాగుంది అనే ఒక మంచి ఇంప్రెషన్ మరి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎప్పుడు కూడా ఆ ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. తర్వాత మరి అక్కడ ఉన్న మేనేజర్, మీకు తెలుసు కదా, ఎప్పటికప్పుడు అంతా కూడా రివ్యూ చేస్తూ ఉంటారు కదా, పరిస్థితులని ఎలా ఉన్నాయి, ఓకేనా, మనం కరెక్ట్గానే చేస్తున్నామా, ఎక్కడైనా తప్పులు చేస్తున్నామా, లేకపోతే ఎక్కడైనా సరిగ్గా చేయట్లేదా, లేకపోతే ఎవరైనా కస్టమర్లతో మరి గొడవ పెట్టుకున్నామా, వాళ్ళు వచ్చి ఏదైనా కేసు పెట్టారా, లేకపోతే మనం ఎలాగా దాన్ని ప్రొవైడ్ చేయాలంటే మనం ఎలాగా, ఇంకా మనం సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయాలంటే ఎలాగా, ఓకే. సో లేకపోతే మీకు ఇంకా ఇన్సెంటివ్స్ పెరగాలంటే, లేకపోతే మీ శాలరీ పెరగాలంటే మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి కదా. సో అన్ని చోట్ల కూడా ఈ రోజుల్లో అది ఒక చిన్న బిజినెస్ తీసుకున్నా, ఒక చిన్న హోటల్ తీసుకున్నా, ఒక చిన్న కంపెనీని తీసుకున్నా, ఒక ఫ్యాక్టరీని తీసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఆ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని రివ్యూ చేసుకుని వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసి, మరి ఎవరైతే హై పోస్ట్లో మేనేజరో ఇంకొక సీనియర్ లెవెల్లో ఉన్న పర్సన్, ఇవన్నీ కూడా తీసుకొని నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మీటింగ్ పెట్టి, కాబట్టి ఇవి మరి మనము మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పద్ధతులు, ఇవి మరి మనం మారాలి, ఓకే. ఇక్కడ మనం బాగానే ఉన్నాం, ఇక్కడ మనం కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి, అయితే కొన్ని విషయాల్లో మరి మనకు బలహీనతలు ఉన్నాయి. ఇక్కడ సరిగ్గా చేస్తున్నాం, అయితే ఇక్కడ సరిగ్గా చేయలేకపోతున్నాం. ఇవి మన ప్లస్ పాయింట్లు, ఇవి మన మైనస్ పాయింట్లు. సో అలాగే ప్రతి మనిషిలో కూడా ఏముంటాయి, ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో ఈ నూతన సంవత్సరంలో మరి బైబిల్ ఏం చెబుతుంది, బైబిల్ యొక్క కోణంలో మనం ఆలోచిస్తే, లేక దేవుని కోణంలో ఆలోచిస్తే, దేవుడు కూడా మన జీవితాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆయన కూడా కోరుతూ ఉన్నాడు. ఆయన కూడా మరి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఆయన కూడా మన ఎడల ఆయన కలిగి ఉన్నాడు. ఎలాగైతే ఒక కంపెనీలోనో ఒక రెస్టారెంట్ హోటల్ తీసుకుంటే ఆ కంపెనీ ఓనరు, లేకపోతే మేనేజరు, లేకపోతే CEO, ఎలాగైనా పిలవచ్చు, అంటే హైయర్ అథారిటీస్లో ఉన్న వాళ్ళని, మరి ఆయనకి కొన్ని అంచనాలు ఉంటాయి కదండి, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ పట్ల, అక్కడ తన కింద పనిచేసే ఆ ఎంప్లాయీస్ మరి ఇలా ఉండాలని కదండి, వాళ్ళకి అందుకే టైం టు టైం అని కూడా ఆ రూల్స్ మారుస్తూ ఉంటారు, రైట్. వాళ్ళకంటూ ఒక డ్రెస్ కోడ్ అని, వాళ్ళకంటూ ఒక టైమింగ్స్ అని కదా, వాళ్ళకంటూ ఒక కోడ్ కాండక్ట్, వాళ్ళకంటే కొన్ని రూల్స్ అని పెడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం బిజినెస్ చేసే విధానం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఒక మంచి ఆలోచనతోనే కదా. సో ఎవరు కూడా ఫెయిల్ అవ్వాలని ఎవరు కోరుకోరు కదండి, ఎవరు కూడా లాస్ అయిపోవాలని కోరుకోరు కదా, నష్టపోవాలని ఎవరు కోరుకోరు.
ఎవరు కూడా అందరు కూడా లాభాన్ని పొందుకోవాలని కోరుకుంటారు. ఎవరైనా కూడా మరి మనం ఇంకా మెరుగు చేసుకోవాలి, ఇంకా మెరుగుపడాలి, ఇంకా అభివృద్ధి డెవలప్ అవ్వాలి, ఇంకా మరి మనం లాభాలు సంపాదించాలి అనే ఎందులో అయినా కోరుకుంటారు. సో అయితే వాట్ అబౌట్ గాడ్? అయితే ఇప్పుడు దేవుని యొక్క కోణంలో మనం ఆలోచిస్తే, సో ఈ ఒక్క విషయం ఏంటంటే మనలో కూడా మరి ముఖ్యంగా నూతన సంవత్సరంలో ప్రవేశించిన మరి మనం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి మరి నెలంతట్లో కూడా మరి కొన్ని విషయాలు మరి మనం ఆలోచించాలి. అదేంటంటే దేవుడు మన నుంచి ఏది ఆశిస్తూ ఉన్నాడు, లేకపోతే మనలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఏ విషయంలో మనం ఇంకా ఏ విషయాలు మనము ఫెయిల్ అవుతూ ఉన్నాము, ఏ విషయంలో మరి ఆయనకు నచ్చినట్టుగా ఉండలేకపోతున్నాము, ఏ విషయాల్లో ఆయన కోరుకున్నట్టుగా మనం జీవించలేకపోతున్నాం, ఏ విషయాల్లో మరి మనము తప్పిపోతూ ఉన్నాం, ఏ విషయాల్లో మరి మనము పడిపోతూ ఉన్నాం, ఏ విషయాల్లో మరి మనము వాక్యాన్ని పక్కన పెట్టి, లేక వాక్యం ఒకటి చెప్తుంటే, దేవుడు ఒకటి చెప్తుంటే, మన మనస్సాక్షి పరిశుద్ధాత్ముడు ఒకటి చెప్తుంటే అవన్నీ మనం పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మన మార్గంలో, మన సొంత మార్గంలో, ఈ లోక మార్గంలో మనం వెళ్తున్నామో ఒకసారి మనము ప్రారంభంలోనే ఉన్నాం కాబట్టి పరీక్షించుకొని వాటిని గనక సెటరేట్ చేసుకోగలిగితే, ఆ మార్పులు చేర్పులు చేసుకుని దేవుడు కోరుకున్నట్టుగా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాచ్ చేయగలిగితే ఆ పాయింట్ దేవుడు ఏం కోరుకుంటున్నాడు. ఎలాగైతే ఒక మేనేజర్ అందరినీ నించోబెట్టి చూస్తుంటాం కదా, ఇదిగో ఇలాగా అలాగా జరిగింది అది జరిగిందంట అని చెప్పి ఇది మనం చేంజ్ చేయాలి అని చెప్పినప్పుడు ఎలాగైతే మనం చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా విని ఇక దాని ప్రకారంగా చేస్తామో అలాగే ఈరోజు మరి మనం మన దేవుడి చిత్తానుసారంగా మనం చేయాలి. హల్లెలూయా. ఆయన కోరుకున్నట్టుగా మనము ఆశించాలి. ఎందుకంటే ఇంకా మన మేనేజర్ ఆయనే, రైట్? మన యొక్క CEO ఆయనే, మన బాస్ ఆయనే, మన పై అధికారి, పై నాయకుడు ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. మరి ఆయన మనిషిని చేసినప్పుడు మరి ఆయనకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా, ఉండవా? చెప్పండి. ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ మనకు ఒక జాబ్ ఇచ్చినప్పుడే కదండి మరి బోల్డ్ అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి మనల్ని ఇది చేస్తారు కదండి, రకరకాలుగా. అయితే వాట్ అబౌట్ గాడ్? దేవుడి గురించి మనం ఆలోచిస్తే దేవుడు మన సృష్టికర్త అని చెప్తున్నాం, మంచిది. అయితే ఆ సృష్టికర్త అయిన దేవుడు మనం చేసినప్పుడు ఏదో ఊరకనే మనల్ని ఏదో ఒక తమాషా కోసమో ఆయన మనం చేయలేదు కదా, ఒక టైం పాస్ కోసమో తమాషా కోసమో అన్నట్టుగా ఆయన దేవుడు చేయలేదు. అయితే ఒక పర్పస్ తో, ఉద్దేశంతో దేవుడు చేశాడు. సో కాబట్టి ఆ పర్పస్ ని మనం గ్రహించినప్పుడు ఇక మనం కూడా ఎలాగంటే ఇంకా ఆయన కోరుకుంటున్నట్టుగా మనం కూడా ఆలోచిస్తాం, ఆయన కోరుకున్నట్టుగా మనము నడుచుకుంటాం, ఆయన కోరుకున్నట్టుగా మరి మనం కూడా ప్రవర్తించడం ప్రారంభిస్తాం. అప్పుడు చాలా దేవుడు చెప్పండి సంతోషిస్తాడు కదా. ఎందుకంటే ఎలాగైతే మన యొక్క మేనేజర్ లేకపోతే సీనియర్, మన బాస్ చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకున్నాం అనుకోండి, వాళ్ళు సంతోషిస్తారు లేదా చెప్పండి? సంతోషిస్తారు, హ్యాపీ, రైట్? ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఇంకా బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి మనకు రావాల్సిన ఇంటెన్సివ్సో లేకపోతే ఇంకా ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు కదా. అంటే మనం చక్కగా వీళ్ళు పని చేస్తున్నారు, మనం చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు. సో ఎప్పుడైతే మనము దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటామో డెఫినెట్లీ దేవుడు సంతోషిస్తాడు. దేవుడి నామానికి మహిమ. అంత మాత్రమే దేవుడికి కాదు బెనిఫిట్, మనకు బెనిఫిట్, రైట్? సో కాబట్టి ఇది మనకు ఏంటి బెనిఫిట్ అంటే మరి మనము దేవునిలో ఆయన కోరుకున్నటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మనము గొప్ప ప్రతిఫలము లేక బహుమానము లేక ఆశీర్వాదము దీవెన అందులో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఏది మార్చుకోవాలి, ఏది మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఎలా ఉండాలని కోరుతున్నారు అని కనుక ఆలోచిస్తే గమనించండి. ఇక్కడ ప్రభు ఈ 2వ వచనం మీరు చదివారు కదా, రోమా 12:2లో. అందులో మీరు ఒక్కసారి చివరి భాగాన్ని ఒకసారి చూడండి, తర్వాత మనం మొదటి నుంచి కూడా పరిశీలన చేద్దాం. మీ మనస్సు మారి అదండి ప్రభు ఏది కోరుకుంటున్నాడు ఈ రోజు లేక ఈ నూతన సంవత్సరంలో మనందరి జీవితాలను అంటే మీ మనస్సు మారి నూతన పరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నారు. నూతన సంవత్సరంలోకి అయితే ప్రవేశించాం, సంతోషమే, ఇది దేవుని మహాకృపే. అయితే ఇప్పుడు ఏది మారాలి? మన మనస్సులు మారాలి, మనస్సులు నూతనపరచబడాలి, మనస్సులు నూతనపరచబడాలి. ఎందుకు మనస్సు నూతనపరచబడితే ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే అప్పుడు మరి మనము రూపాంతరము చెందుతాం, అంటే మార్పు చెందుతాం, అంటే మరి మనము మార్పు చెందుతాం. ఎలాగైతే మనం గనక ఒక
సీతాకోక చిలుకను తీసుకుంటే బటర్ఫ్లైని ఫస్ట్ అది ఎలా ఉంటుందంటే అది గుడ్డుగా ఉంటుంది, తర్వాత అది లార్వా అంటారు, నెక్స్ట్ ప్యూపాగా మారుతుంది అంటే పురుగుగా మారి తర్వాత లార్వా అంటారు, తర్వాత ఇంకా ఆ లార్వాల నుంచి బయటికి ఒకటి అది వచ్చి చిన్నగా మనకు అనిపిస్తుంది, పూర్తిగా ఇంకా మారదు. అలాగా 4 స్టేజ్లు గుండా వెళ్తుంది అండి. అది 4 స్టేజెస్ గుండా అది వెళ్తుంది. మీకు యాక్చువల్గా ఆ ఫోటో కూడా చూపిద్దామని నేను ఉంది, సరే తర్వాత వీళ్ళకి చూపిస్తాను, ఆ సెల్ ఫోన్లో ఉంది. అంటే మేబీ పిల్లలు ఉన్నప్పుడు కూడా తర్వాత వాళ్ళకి చూపిస్తాను. అది మనం ప్రస్తుతానికి సీతాకోక చిలుక చూడడానికి మాత్రం ఎలా ఉంటుందండి, చాలా బాగుంటుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా, చెప్పాలంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మనకి ఇక్కడ జూలో కూడా నాకు తెలిసి ఒక సపరేట్గా బటర్ఫ్లై ఎన్క్లోజర్ అని ఒకటి ఉంది, అప్పుడు ఎప్పుడో ఉంది, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అంటే అందులో అనేక రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట ఇక్కడ మన జూ పార్క్లో. సో చాలా డిఫరెంట్గా కొన్ని వేరే కంట్రీస్ నుంచి కూడా తెచ్చినవి కదా, డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి. సో మనకు చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది, చాలా అందంగా మనకు అనిపిస్తుంది. అయితే అలా అందంగా మారడానికి ఏదో డైరెక్ట్గా అందంగా మారిపోలేదు, అది 4 స్థాయిలు కూడా వెళ్ళింది. గుడ్డుగా ఉండి అందులో నుంచి అది లార్వాగా మారి ఒక చిన్న పురుగులాగా, అసలు అప్పుడు చూసి అసలు మనకి చాలా అసహ్యం వేస్తుంది అనమాట. ఆ పురుగులాగా ఉన్నప్పుడు మీరు దాన్ని తీసుకోలేరు కదా, సో చాలా అసహ్యంగానే ఉంటుంది. తర్వాత అది ప్యూపా అనేది ఇంకొక ఆకారాన్ని మార్చుకొని ప్యూపా లాగా మారుతుంది. ఆ ఆకారంలో నుంచే ఒక చిన్న బటర్ఫ్లై ఆకారం లాంటిది బయటకు వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్ స్టేజ్ ఏంటంటే సీతాకోక బటర్ఫ్లైకి అప్పుడు ఇంకా మనం చూస్తున్నామే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నటువంటి ఆ బటర్ఫ్లై, అప్పుడు చాలా అందంగా ఉంటుంది అనమాట అది. సో అది కొన్ని దశల గుండా మార్పు చెందుతూ ఒక మంచి ఆకారంలోకి, ఒక మంచి షేప్లోకి, ఒక మంచి అందమైన ఆకారంలోకి ఆ సీతాకోక చిలుక వస్తుంది అనమాట. ఇప్పుడు దేవుడు, మీకు పోయిన వారం కూడా చెప్పాను, మన ముందు కొన్ని పక్షులు, జంతువులు దేవుడు ఎందుకు పెట్టాడంటే చెప్పండి. పోయిన వారం మీకు చెప్పాను ఒక విషయం ఏంటి, వాడిని చంపుకొని తినమని కదా, చెప్పండి. వాడి గురించి నేర్చుకోవాలని. అమ్మ మీరు పోయిన వారం విన్నారా, గుర్తుందా? మన ముందు జంతువులు దేవుడు ఎందుకు పెట్టాడంటే, పక్షులు, జంతువులు, పెట్టలు ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే వాటి ద్వారా ఏదో ఒక పాఠము మనము నేర్చుకోవాలని. ఇప్పుడు చూడండి, కుక్క గురించి ఒక మాట అంటారు. కుక్క గురించి ఏం చెప్తారు చెప్పండి? మంచి మాట, వెరీ గుడ్. ఓకే, ఏంటన్నది? విశ్వాసం. అంటే మీరు కనుక ఒక కుక్కను పెంచుకుంటే, అంటే మా చిన్నప్పుడు మేము కుక్కలు పెంచేవాళ్ళం, అంటే మేము పెద్ద క్యాంపస్లో ఉండేవాళ్ళం కదా గుడిలో, కాబట్టి అక్కడ కుక్కలు పెంచేవాళ్ళం, పిల్లలు పెంచేవాళ్ళం, కుందేలు కూడా పెంచేవాళ్ళం. అది పెద్ద స్థలం ఉండేది కాబట్టి కుందేలుకి ఒక రూమ్ కట్టేసాం కుందేలు అని ఉండడానికి. ఆ కుందేలు అని ఒక రూమ్లో ఉంటాయి. అలాగ అవన్నీ పెంచాం చిన్నప్పుడు. ఇప్పుడు మనకు అవకాశం లేదనుకోండి. అక్కడ మరి ఆ కుక్కని మామూలుగా అందరూ ఏమంటారంటే, ఒక కుక్కని పెంచితే అది ఎలా ఉంటుంది అంటండి, చాలా విశ్వాసంగా ఉంటుంది. అంటే తన యజమాని పట్ల మనల్ని విడిచిపెట్టదు కదండి, ఎందుకంటే మీరు రోజు దానికి ఆహారం పెడుతున్నారు కదా, రోజు దాని బాగోగులు చూసుకుంటున్నారు. మరి కొంతమంది అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక ఇంట్లో వాళ్ళలాగా చూసుకుంటారు. ఇంతకుముందు మేము ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, మన వెనక అపార్ట్మెంట్లో. మా ఆపోజిట్ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే, మరి వాళ్ళకి అంటే వాళ్ళ పిల్లలందరూ కూడా వేరే చోట ఉన్నారు, పెద్దోళ్ళు అయిపోయారు, ఆ పెద్దోళ్ళు అనమాట. సో వాళ్ళకు కుక్క ఉండేది. సో దాన్ని వాళ్ళు ఎలాగంటే వాళ్ళ సొంత అంటే కొడుకులాగానో లేక కూతురులాగానో చూసుకున్నారనమాట. సో అలాగా మనం ఎప్పుడైతే చూసుకోవడం ప్రారంభిస్తామో ఆ కుక్క కూడా మరి మనల్ని కూడా అలాగే విశ్వాసంతో చూస్తుంది. మనల్ని తల్లిలాగానో లేక తండ్రిలాగానో మనల్ని అలాగే చూసి ఏం చేస్తుందంటే మనల్ని ఇంకా బాగా నమ్ముతుంది, విశ్వాసం కలిగి ఉంటుంది. రైట్? సో అలాగా దాని నుంచి ఒక పాఠం అలాగా. కాబట్టి ఇప్పుడు ఈ సీతాకోక చిలుక మరి మనకు ఏది నేర్పిస్తుందంటే, మన జీవితంలో ఫస్ట్లో అందరూ ఒకేసారి ఎవరు కూడా పరిశుద్ధులుగా పూర్తిగా మారిపోరు. అయితే క్రమేణా స్లోగా స్టెప్ బై స్టెప్, ఓకేనండి, కాలం గడిచే కొలది మనం ఎలా ఉండాలంటే, మరి గుడ్డు నుంచి ఆ లార్వా దశకు రావాలి, లార్వా నుంచి ఆ ప్యూపా దశకు రావాలి, ఆ ప్యూపా దశ నుంచి మళ్ళీ మరి అప్పుడే మరి పుట్టుకొస్తున్నటువంటి చిన్న సీతాకోక చిలుకలాగా మారి ఇంకా దాని తర్వాత అంటే ఆ యంగ్ బటర్ఫ్లై స్టేజ్ కూడా దాటి ఇంకా అడల్ట్ బటర్ఫ్లై, ఇంకా పెద్ద బటర్ఫ్లై స్టేజ్లోకి మరి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. అంటే
మనలో కూడా ఆ ఆత్మీయమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ మరి మనం ఒక్కసారిగా ఆ దానికి రావాలని కోరుకుంటున్నారు. అంతే, మనం కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న మొదట్లో మనకు అన్ని విషయాలు తెలియవు, నాకు అన్ని విషయాలు తెలియవు. అయితే మరి నేను ఎలాగా మారానంటే క్రమంగా చర్చికి వెళ్తూ మానకుండా వెళ్తూ వాక్యం రోజు చదువుతూ రోజు ప్రార్థన చేసుకుంటూ, అలాగే మరి అక్కడ అనంతపూర్లో మరి మా పాస్టర్ గారు చెప్పే విషయాలు మరి విన్ని కూడా వింటూ, మరి అలాగా తర్వాత ఎక్కడైనా ఏదైనా కూడికలు స్పెషల్ మీటింగ్స్ అని జరుగుతాయి కదా బయట, కాబట్టి అలాంటి చోటుకు వెళ్తూ కూర్చొని ఇంకా తర్వాత అలాగా అక్కడ మా చర్చ్ తరఫున అనంతపూర్లో మరి అందరూ కలిసి అప్పట్లో ఒక వ్యాన్ తీసుకొని, చాలా మంది, అది చాలా పెద్ద సంఘం అక్కడ అందరు కూడా వ్యాన్ తీసుకొని మరి అందరు కూడా ఒక గ్రామాలకు వెళ్ళిపోయే వాళ్ళం. మొత్తం గ్రామాలకు వెళ్ళిపోయి మొత్తం వీధిలో తిరుగుతూ, ప్రతి వీధి తిరుగుతూ, ప్రతి ఇంటింటికి తిరిగి కరపత్రులు పంచుకుంటూ, ఇలా మైక్ పట్టుకొని వీధిలో ఒక చోట నిలబడి అందరు కూడా సువార్త చెబుతూ వాళ్ళతో కలిసి నేను వెళ్ళడం ద్వారా, తర్వాత ఇంకా అలా మీటింగ్స్ లో మరి వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా, మీటింగ్ లో వెళ్ళి ఆ మీటింగ్ గురించి ఇంకా నేను ఏం చేసేవాడిని, మీటింగ్స్ లో ఇప్పుడంటే తక్కువగా అప్పట్లో ఎక్కువ వాల్ పోస్టులు అంటించేవాళ్ళు. ఇప్పుడు మీరు అక్కడ చూస్తారు కదండి, గోడ మీద వాల్ పోస్టులు ఏదైనా మీటింగ్ జరిగితే అంటిస్తారు. అలాగే నేను వాల్ పోస్టులు అంటించేవాడిని. అలాగా గ్రౌండ్ లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు ఆ గ్రౌండ్ అంతా కూడా మరి శుభ్రం చేయడం, తర్వాత ఆ బ్యారికేడ్లను పెడతారు కదా, అడ్డు పెడతారు కదా జనాలు దగ్గర రాకోకుండా, ఆ బ్యారికేడ్లు పెట్టడం, ఓకేనా, అలాగా వాళ్ళకి అక్కడ సహాయం చేయడం. ఇక చాలా విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా మరి వెళ్ళిపోయి, మరి కొన్నిసార్లు ఏదైనా మీటింగ్స్ ఉన్నాయంటే మరి చాలా దూరం, అప్పట్లో మరి సరిగ్గా బస్ ఛార్జీలు ఉండేవి కాదు. ఒకసారి ఏం చేసాము, నేను ఇంకొక అతను కలిసి ఒక మీటింగ్కి వెళ్ళాలని చెప్పి మరి లారీ ఎక్కేసి వెళ్ళిపోయాం. మరి ఇంకొకసారి ఏం చేసాము, అది చాలా ఫనీ ఇన్సిడెంట్ చెప్పాలంటే. ఎలాగంటే అది ఒక ట్రైన్ అంటే ఓన్లీ ఇంజిన్ మాత్రమే వెళ్తుంది. మా అనంతపూర్ నుండి గుంటకల్ అనే ప్లేస్కి, ఆ గుంటకల్ ఒక మీటింగ్కి వెళ్ళాలి అటెండ్ అవ్వడానికి. మరి అక్కడ అది ఓన్లీ ఇంజినే వెళ్తుంది. సో మరి ఆ డ్రైవర్ని అడిగా, మరి సరే ఎక్కండి అన్నాడు ఆయన. సో ఇంజిన్లో వెళ్ళాం నేను ఇంకొక ఆయన. అలాగా మరి అలా వెళ్తూ తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే ఒక నోట్బుక్ తీసుకొని మీకు చెప్తుంటా అప్పుడప్పుడు రాసుకోమని. ఎందుకు చెప్తుంటే నేను చేయకుండా మీకు ఏది చెప్పను కదా, సో నేను చేసి నేను మీకు చెప్తూ ఉంటాను ఏదైనా కూడా. అందుకే అలాగా మీరు చూస్తే కనుక చాలా నోట్బుక్స్ ఉంటాయి మా ఇంట్లో, నా షెల్ఫ్లో. అంటే అవన్నీ కూడా నేను యేసుక్రీస్తు నమ్ముకున్న ఫస్ట్లో నేను రేడియోలో వాక్యం వినేవాళ్ళు. ఆ రేడియోలో విన్న వాక్యం వీలైతే మీకు వచ్చే వారమే చూపిస్తాను ఆ నోట్బుక్. అంటే నేను 1996లో, ఓకేనా, అంటే నేను రాసుకున్నటువంటి ఆ విషయాలు, అంటే సుమారు 28 సంవత్సరాల క్రితం రాసుకున్న విషయాలు మీకు వచ్చే వారం వీలైతే చూపిస్తాను. ఆ రేడియో వింటూ వాళ్ళు చెప్తున్నట్టు, ఆ పాస్టర్ గారు రేడియోలో చెప్తున్నట్టు, ఆ పాస్టర్ గారు చెప్పే వాక్యాలు, ఆ రెఫరెన్సులు, ఆ సన్నివేశాలు అన్ని కూడా, లేక దేవుడు నాతో మాట్లాడిన విషయాలు, ఓకేనా, అవన్నీ రాసుకుంటూ వింటూ ప్రార్థిస్తూ తర్వాత ఇంకా నాకు అయ్యా చెప్పండి, ఇంకా ఏవైనా పుస్తకాలు ఉంటే పంపించండి, నేను ఇంకా క్రీస్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు సహాయపడండి అని వాళ్ళని అడిగి. అప్పట్లో పోస్ట్ కార్డ్స్ అనమాట, ఇప్పట్లో ఫోన్లు వచ్చాయి కాబట్టి పోస్ట్ కార్డు లెటర్స్ ఎవరు రాయట్లేదు, నేను పోస్ట్ కార్డు రాసేవాడిని. అప్పట్లో పోస్ట్ కార్డు ఎంత అంటే ఆ పావుల కార్డు తీసుకొని రాసి, కొన్నిసార్లు ఇంకా మ్యాటర్ పెద్దగా ఉండాలనుకోండి, అప్పుడు ఇండియన్ లెటర్ అది 30 అదెంత 75 పైసా అనుకుంటుంది, అది తీసుకొని రాసి, ఓకేనా, వాళ్ళని అడిగి. ఎందుకంటే నాకు తెలియదు, కొత్తగా ఇప్పుడే నేను ఇదిగా మేము హిందువుల్లో నుంచి దేవుని తెలుసుకున్నాను, మరి నాకైతే ఆశ ఉంది, ఇంకా దేవుళ్ళు ఎదగాలి, దేవుని తెలుసుకోవాలి, నాకు సహాయం చేయండి పాస్టర్ గారు, నాకు హెల్ప్ చేయండి, ఓకేనా, ఏం చేయమంటారు, ఎక్కడికి రమ్మంటారు, ఓకేనా మరి అని నేను వాళ్ళని అడిగి. తర్వాత అలాగా మా చర్చికి కొంతమంది స్పీకర్స్ వచ్చేవారు అనమాట, ఇలాగా బయట నుంచి, హైదరాబాద్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చేవారు. మరి వాళ్ళు వచ్చి మీటింగ్స్ పెట్టేవారు మా చర్చిలో. అక్కడ గ్రౌండ్ కూడా ఉంది, అక్కడ గ్రౌండ్ లో మీటింగ్స్ పెట్టేవారు. అక్కడ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా సుమారు కనీసం అంటే 3 రోజులు మీటింగ్లు అక్కడ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి అక్కడ మరి వెళ్ళి మరి పని చేయడం, అక్కడ వెళ్ళి వాళ్ళకి ఏ పని ఉన్నా కూడా అది ఇంకా దేవుని సేవ కాబట్టి ఇంకా ఆ పని ఈ పని చూడకుండా నేను వెళ్ళి సహాయం చేసేవాడిని. తర్వాత మరి అక్కడ తర్వాత సహాయం చేయడం మాత్రమే కాకుండా ఇంకా అక్కడ వాళ్ళు ప్రార్థనలు చేసేవారు. ముందే కొద్ది రోజులు ప్రార్థనలు పెట్టేవారు, ఇన్ని రోజులు మనం ప్రార్థన చేయాలని, ఆ ప్రార్థనలు లేక ఉపవాస ప్రార్థనలని, ఇక అన్ని కూడా. వాటిలో ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఇక చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఎందుకు ఇవన్నీ అంటే, దేవుడు నన్ను కూడా ఒక గుడ్డు స్థాయి నుంచి
ఓకేనా? నేనేమి డైరెక్ట్గా బటర్ఫ్లైగా ఏం లేను. నేను కూడా గుడ్డే. ఆ గుడ్డు స్థాయి నుంచి ప్రభుని అంగీకరించిన తర్వాత దేవుడు ఎలా మార్చాడు? ఆ యొక్క ప్యూపా, ఓకే, ఆ లార్వా, నాకు తెలుసు మీరు చూసే ఉంటారు ఎలాగా ఆ సీతాకోక చిలుక అనేక దశలుగా మారిన తర్వాతే, కొంత టైం పట్టిన తర్వాతే అప్పుడు చక్కగా కనిపించే బటర్ఫ్లై సీతాకోక చిలుక మారుతుంది. కాబట్టి అలాగ దేవుడు నన్ను ఆ యొక్క దశల గుండా తీసుకెళ్తూ మరి ఈ మధ్యలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, మీకు తెలుసు మేము ప్రభుని అంగీకరించినందుకు మా ఊర్ల నుంచి బయటికి వెలివేశారు, పంపించేశారు కదండి. అన్నిటికీ కష్టాలే, ఉండడానికి కష్టం, తినడానికి కష్టం, బట్టలు కట్టుకోవడానికి కష్టం, మరి ఏదైనా అన్ని రకాల కష్టాల గుండా, పరీక్షల గుండా దేవుడు తీసుకెళ్ళాడు. ఏంటంటే అవి పరీక్షలు. అసలు వీళ్ళు నిజంగా నిలబడతారా లేదా నా కోసం అని దేవుడు చాలా పరీక్షల గుండా తీసుకెళ్ళి, చాలా కఠినమైనటువంటి అనుభవాల గుండా తీసుకుని వెళ్ళి, ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క పాఠాన్ని దేవుడు నేర్పిస్తూ, తన ప్రేమను చూపిస్తూ, తన నమ్మకత్వాన్ని చూపిస్తూ, మరి దేవుడే ఆ టైంకి ఎప్పుడు ఏది కావాలో, ఏ సహాయం కావాలో దేవుడు అద్భుతం చేసి, కొన్నిసార్లు కొత్త వ్యక్తుల ద్వారా, మాకు తెలియని వ్యక్తుల ద్వారా కూడా దేవుడు సహాయాన్ని పంపించేవాడు. చాలా చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మేబీ రాబోయే రోజులు దేవుని చిత్తం అయితే అప్పుడప్పుడు నా వ్యక్తిగత అనుభవాలు కూడా పంచుకుంటూ ఉంటే మీరు కూడా వ్యక్తిగతంగా బలపడతారు. కాబట్టి నేను అవన్నీ కూడా వీలైతే రాబోయే రోజులు కూడా పంచుకుంటాను. అలాగా ఎన్నో సందర్భాల్లో దేవుడు ఎన్నో అనుభవాలు గుండా నేర్పిస్తూ, తర్వాత మరి అలాగా ఒక గుడ్డు స్థాయి నుంచి నెక్స్ట్ ప్యూపా, లేకపోతే లార్వా, లేకపోతే యంగ్ బటర్ఫ్లై, తర్వాత బటర్ఫ్లై. అఫ్ కోర్స్ స్టిల్ మనం ఇంకా చెప్తుంటారుగా, ఆయన రాకడ లేక మన పోకడ, ఈ రెండు జరిగేంత వరకు మనం ఇంకా రూపాంతరము చెందుతూనే ఉండాలి. అంటే మారు మనస్సు చెందుతూనే ఉండాలి. ఏదో ఒకసారి బాప్తిసం తీసుకున్నప్పుడు అప్పుడు మారు మనసు పొందానండి, అప్పుడు పాపాలు ఒప్పుకున్నానండి, ఇంకా చాలు అనేది కాదు. కానీ మన జీవితాంతము కూడా ఈ మార్పులు చేర్పులు కదండి. కాబట్టి ఎప్పుడు చేస్తూనే ఉంటారు కదండి. కాబట్టి ఎక్కడైనా మీరు పనిచేసి చూడడానికి కూడా కదా. కాబట్టి అదిగో అమ్మ నువ్వు అక్కడ సరిగ్గా చేయలేదు కాబట్టి వచ్చావు, రేపు ఇలా చేయి, ఈరోజు ఇలా చేసావు, ఇలా కాదు అలా చేయాలి, ఇదిగో నువ్వు అలా చేసుకో, నువ్వు అలా చేయాలి అంటారు కదా. సో ఇది సరిగ్గా చేయలేదు, నువ్వు ఇలా చేయాలి అంటారు. కాబట్టి ఎక్కడైనా అలాగా మార్పులు, ఆ చేర్పులు అనేది కోరుకుంటారు. సో దేవుడు కూడా ఏం కోరుతున్నాడు నూతన సంవత్సరంలో? మీ మనస్సు మారి, ఏది మారాలి? మన పైరూపము అదేమి మారక్కర్లేదు, కానీ ఇది ఇలాగే ఉంటది. ఏది మారుతుంది? మీ మనస్సు మారి ఎలా అవుతుంది? నూతన పరచబడుట, నూతన మగుట. అందరూ చెప్పండి, నూతన మగుట అంటే కొత్తగా మారాలి కదమ్మా. కొత్త సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి ఏది మారాలి? మన మనస్సు కూడా, మన హృదయం కూడా కొత్తగా మారిపోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు అప్పుడు రూపాంతరం చెందుతారు. ఎప్పుడు మీరు మారుతారంటే, ఎప్పుడు మీలో ఒక కార్యం జరుగుతుంది, దేవుని కార్యం చూస్తారంటే, ఎప్పుడు మీ జీవితాల్లో దేవుని యొక్క క్రియలు మీరు చూస్తారంటే, ఎప్పుడైతే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుతారో అప్పుడు. అయితే ఒక ప్రశ్న, ఎలా రూపాంతరం చెందుతాం? మరి మనం ఎలా మనసు మార్చుకుంటాం? ఏది చేస్తే మన మనస్సు మారుతుంది? ఏవి చేస్తే లేక ఏవి చేయకుండా ఉంటే మన మనస్సు మారి నూతన పరచబడి ఇక దేవుడు కోరుకున్నట్టుగా ఈ నూతన సంవత్సరంలో ఉంటాం మనం అనేది మనకు 1వ వచనంలో ఉంది. ఇదే వచనంలోనే మొదటి భాగం చూడండి ఒకసారి. మీరు అదండి మొట్టమొదటి విషయం, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనము మనస్సు మారి నూతనంగా మారి ఈ మార్పు రూపాంతరము చెందాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? ప్రాక్టికల్ గా మన దేవుడు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ దేవుడు. ఆయన ఏంటంటే ఒకటి ఇది చెప్పాడంటే అది మనం అలా చేయాలని దేవుడు కోరుకుంటాడు కదా. సో కాబట్టి ఏం చెప్తున్నాడు ఆయన అంటే, మొట్టమొదటిగా ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. అది నెంబర్ 1. నువ్వు ఎలా మారుతావు, ఎలా రూపాంతరం చెందుతావు, ఎలాగ గుడ్డు దశ నుంచి లార్వా నుంచి ప్యూపా నుంచి యంగ్ బటర్ఫ్లై నుంచి అడల్ట్ బటర్ఫ్లై అనే స్థాయికి, ఓకేనా, ఆ సీతాకోక చిలుక ఆ స్థాయికి నువ్వు రావాలంటే మరి ఎలాగా? కొన్ని ఉన్నాయి, దేవుడు కొన్ని పెట్టాడు. నెంబర్ 1 ఏంటండి? ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఈ లోక మర్యాదను
అనుసరించవద్దు. అంటే దాని అర్థం ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ లోకస్తుల్లాగా మీరు నడుచుకోవద్దు. దేవుని ఎరగని వారు ఎవరైతే ఉన్నారో లోకస్తులు అంటాం వాళ్ళని. మనం లోకస్తులు కాదు. మనం ఎవరు? ప్రభువుకి చెందినవారు, క్రైస్తవులు అంటే క్రీస్తుకు చెందినవారు లేక ప్రభువుకి చెందినవారు. ప్రభు అన్నాడు, మీరు ఈ లోకంలో ఉన్నారే కానీ మీరు లోకస్తులైతే కాదు. మనం ఇంకా బ్రతకాలి కాబట్టి లోకంలో ఉన్నాం. ఇక్కడ డ్యూటీలు, జాబ్స్, స్టడీస్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అంత మటుకే. అంతేగాని మనకు లోకస్తులకి ఇక సంబంధం ఏమీ లేదు. అంటే మనం వాళ్ళలాగా మనము ఉండకూడదు, వాళ్ళలాగా ఆలోచన చేయకూడదు, వారిలాగా ప్రవర్తించకూడదు, వారిలాగా ఏదైతే వాళ్ళు కలిగి ఉన్నారో అలాగా మనము ఉండకూడదు. మనలో ఒక ప్రత్యేకత కనిపించాలి, మనలో ఒక భిన్నత్వం అనేది కనిపించాలి, మనం వారికి వేరుగా ఉండాలి. ఎందుకు అలా దేవుడు కోరుకుంటున్నాడు? వాళ్ళ యొక్క పద్ధతులు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు కదండి, వాళ్ళ సాంప్రదాయాలు వేరు, వాళ్ళ కట్టుబాట్లు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళు ఆలోచించే విధానమే వేరు కదండి. అన్ని కూడా వాళ్ళు వేరుగా ఆలోచిస్తారు. అయితే మన దేవుడు వాక్యంలో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటంటే మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఆలోచించాలి, మీరు ఎలాగా జీవించాలి అని. అందుకే చూడండి, ఇది మొదటి నుంచి కూడా దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అందుకే కొన్ని వచనాలు ఇప్పుడు మనం చూద్దాం. నిర్గమకాండము 23:2 చదవండి. మొదటి నుంచి కూడా దేవుడు ఇలాగే కోరుకుంటున్నాడు. ఇది కొత్త విషయం, మీ కొత్త విషయాన్ని చెప్పట్లేదు, మన కొత్తగా అనిపించవచ్చు, అయితే ఇది దేవుడి దృష్టిలో పాత విషయమే. నిర్గమ 23:2. అదండి, నిర్గమకాండము 23:2. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి. అదండి, అంటే దీని అర్థం ఏంటి? మనము సమూహముతో చేరకూడదు. ఓకే, సమూహం అంటే గుంపు. అంటే మామూలుగా బయట గుంపులో గోవింద అంటుంటారు కదా, అంటే అలాగా మనం కూడా కలిసిపోదాం నేను వాళ్ళలో. అంటే వాళ్ళు ఇలా ఉన్నారు, మనం కూడా ఇలాగే ఉందాం. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, మనం ఇలాగ ఆలోచిద్దాం. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, మనం ఇలాగ ప్రవర్తిద్దాం. ఏముంది, అందరూ చేస్తున్నారండి, తప్పేంటి అనే ఆలోచన ధోరణి తప్పు. అది బైబిల్ చెప్పేది కాదు, దేవుడు చెప్పేది కాదు. ఎప్పుడు కూడా మీరు అంటే ముఖ్యంగా దుష్కార్యం చేసే విషయంలో, తప్పుగా మాట్లాడి తప్పు చేసే విషయంలో మాత్రం సమూహాన్ని వెంబడించవద్దు, ఈ లోకాన్ని వెంబడించవద్దు. ఎందుకంటే ప్రభు అన్నారు, ఈ లోక మర్యాద అనుసరించొద్దు అన్నారు కదా. మనం చదువుకున్న వాక్యంలో ఏంటి స్పష్టంగా ఈ రోజు చూద్దాం. ఓకేనా? కాబట్టి జన సమూహం ఎలాగైతే ఉందో, కాబట్టి అందరూ నలుగురు అలా ఉంటున్నారు, మనం ఇలా ఉందామండి. మనం సపరేట్గా ఉండాలంటే ఎలాగా? మన కష్టమే కదా, కష్టమే. ఇప్పుడు ఏది ఈజీ చెప్పండి? నలుగురిలో కలిసి వెళ్ళిపోవడం ఈజీనా, మనమే సపరేట్ ఉండడం ఈజీనా? ఏది ఈజీ అమ్మ? ఏది సులభం? నలుగురిలాగా ఉండడం సులభమా, మనమే ప్రత్యేకంగా ఉండడం సులభమా? గట్టిగా. నలుగురిలా ఉండడం చాలా ఈజీ, చాలా సులభం. ఎందుకంటే అందరిలో వాళ్ళు కూడా మనం కలుపుకుంటారు అన్నమాట. ఇంకా వీడు మనోడే అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు మీ ఆఫీసులో ఉన్నారనుకోండి, మీ ఆఫీస్లో మీకు బ్రేక్ ఇచ్చినప్పుడు అందరూ వెనక్కి వెళ్ళి సిగరెట్ తాగుతున్నారు అనుకుందాం. సిగరెట్ తాగుతుంటే మీరు కూడా సిగరెట్ తాగారు అనుకోండి, వీళ్ళకి ఈజీ ఫ్రెండ్ అయిపోతారు కదండి. మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు, మిమ్మల్ని బాగా గౌరవిస్తారా, వీడు కూడా మనోడేరా అని మిమ్మల్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు. అదే అలా కాకుండా సిగరెట్ తాగకుండా సపరేట్గా ఉన్నారనుకోండి, ఓకేనా, ఒక ఊరికి వెళ్ళి ఒక రిసార్ట్కి వెళ్ళి మందుపాటు పెట్టుకున్నారు జనవరి 31 తారీఖు రాత్రి. ఎక్కడో చోటుకి వెళ్ళి అందరు కూడా మందుపాటు పెట్టుకున్నారు, మిమ్మల్ని కూడా పిలిచారు. పిలిస్తే మీరు వెళ్ళి మందు తాగడం ఈజీనా? అది సులభంగా ఉంటుంది. తాగకుండా సపరేట్ ఉండడం కష్టమా? తాగడం ఈజీ కదండి. నలుగురు కదా వాళ్ళు చేస్తున్నారు, మనం ఏముంది, అందులో తప్పేముందండి. ఓకే, అది ఆ మెంటాలిటీ కదండి. అయితే దేవుడు అంటున్నాడు, అది అలాగా మరి మనం సమూహముతో
అలా ప్రవర్తించకూడదు, మనం అలాగా ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అనే గొప్ప ఆజ్ఞ అందరికీ దేవుడు చెప్పాడు. కాబట్టి మన యొక్క స్వభావము, మన యొక్క మాట తీరు, మనం చేసే పనులు, మన యొక్క పద్ధతులు, మన యొక్క అలవాట్లు అన్ని కూడా ఇదిగో మన దేవుడికి అనుగుణంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకే మనం నలుగురు వాళ్ళు చేస్తున్నారు కదా మనం చేసేద్దాం అని మనము అలా ఉండకూడదు. మన దేవుడు ప్రత్యేకమైన వాడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. అంతేగాని వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవడం ఏంటి? ఆలోచిస్తున్నారా? అది దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆ విషయాలు మనలో మార్పులు చేర్పులు కనీసం ఈ 2024లో అయినా మనం చేసుకోవాలి. ఏదో తెలుసో తెలియక గతంలో అలాగే వెళ్ళిపోయాం కదా, అయితే ఈసారి అలా కాదు. అప్పుడు ఎటో గాలి ఎటొస్తాడు కొట్టుకుంటూ వెళ్ళిపోయాం, అయితే ఈసారి అలా కాదు. గాలికి మనం భిన్నంగా మనం ప్రయాణించాలి ఈసారి. ఓకే, చూడండి ఇంకా దేవుడు ద్వితీయోపదేశ కాండము 18:9. ద్వితీయోపదేశ కాండం 18:9. గమనించండి, చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. మీ ఇళ్ళ దగ్గరికి సోది చెప్పేవాళ్ళు వస్తుంటారు కదా, సోది చెప్తాము అని చిలకని తీసుకొని ఏం చెప్తారమ్మా? చిలక శాస్త్రం చెప్పేవాళ్ళు. అమ్మ కూర్చో, చెయ్యి చూపించు అని చెప్పి చెయ్యి చూపిస్తే మీకు ఏదో జరుగుతుంది, లేకపోతే మీ ఇది ఎలా ఉంది మీ ఓకేనా, లేకపోతే రాశి ఫలాలు అని చెప్తారు కదా, లేకపోతే మీరు అది చేయించుకోండి ఇది చేయించుకోండి ఓకేనా, మెడకో కాలుకో చేతుకో నల్లదారమో ఎర్రదారమో కట్టుకోండి ఓకేనా, లేకపోతే ఆ తాయుత్తులు వేయండి, లేకపోతే ఇదేయండి ఓకేనా అని చెప్తూ ఉంటారు. లేకపోతే అది కట్టుకోండి, ఒక 3 వారాలు ఇది చేయండి ఓకేనా, లేకపోతే అది చేయండి ఇది చేయండి అని ఇవన్నీ చెప్తూ ఉంటారు. లోకస్తులందరూ అలాగే చేస్తూ ఉంటారు కదా. అయితే మనం అవి చేయొచ్చా? బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది అవన్నీ కూడా అవి దేవునికి ఏంటంటే అవన్నీ కూడా హేయము, అవి అసహ్యము దేవుడికి. అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఒక మాట చెప్పాలంటే సింపుల్ గా దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుడి వైపు తిరగకుండా, ఇప్పుడు ఒక రోగం వచ్చిందండి, రోగం వస్తే మనం ఏం చేయడం? వాక్యం ఏం చెప్తుంది? మన దేవుడికి మొరపెట్టి ప్రార్థించాలి. వీళ్ళేం చెప్తున్నాడు? నీకు రోగం వచ్చిందో నా దగ్గర ఇది డబ్బు కట్టు, ఇదిగో తాయెత్తిస్తా కదా, లేకపోతే ఏంటి మీ ఇంట్లో భార్య భర్త సమస్యలా అయితే నా దగ్గర ఫీజు కట్టు, ఇక్కడ తావిదులు కడతారు, తాయెత్తులు కడతారు, చేతికి మెడలకి కాళ్ళకి అక్కడ కడతారు. మీకు ఇంకే సమస్య, ఓకే మీకు అప్పుడు సమస్య తీరట్లేదా అని చేసి, సరే మీకు ఈ దోషం ఉంది, రాశి దోషం ఉంది, లేకపోతే గ్రహ దోషం ఉంది, లేకపోతే మరొక దోషం ఉంది, ఇంట్లో వాస్తు దోషం ఉంది, కాబట్టి మీరు ఆ ఇల్లు ఖాళీ చేసేయండి, లేకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళండి, లేకపోతే ఇదో ఈ మాడిఫికేషన్ చేయండి, ఇంట్లో ఇది చేయండి, లేకపోతే ఒక 6 వారాలు ఇది ఈ పని చేయండి ఓకేనా అని ఇవన్నీ జనాలు చెప్తూ ఉంటారు. అందరు కూడా గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు, దాన్ని చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అయితే మనము దేవుని నమ్ముకున్న బిడ్డలు ఇవి చేయొచ్చా? ఓకేనా, చేయకూడదు కదండి. ఇవన్నీ కూడా ఎందుకు చేయకూడదు కదండి? ఇప్పుడు బయట కూడా అందరూ రకరకాలుగా ఉంటారు కదండి. మరి బొట్లు పెట్టేసుకొని, కాళ్ళకి చేతులకి కట్టేసుకొని ఓకేనండి, కుంకుమ పెట్టేసుకొని, పసుపు పెట్టేసుకొని, పెద్ద పెద్ద పూలు అలా దిగేసుకొని ఓకేనా, రకరకాలుగా ఉంటారు. అయితే అవి ఎందుకు మనం చేయకూడదంటే, మరి ఇప్పుడు అవన్నీ కూడా నాకు చెప్పడం టైంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. అంటే హిందూ మతంలో, అంటే మేము హిందూ మతం నుంచి నేను కూడా వచ్చాను కాబట్టి ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క
దేవునికి దేవతలకు సంబంధించిన ఒక అర్థం వాళ్ళు ముడి పెడతారనమాట. అంటే ఒక బొట్టు పెట్టుకున్నామంటే ఒక అర్థం ఉంది, ఇంకోటి చేస్తున్నామంటే ఇంకొక అర్థం ఉంది. అదేంటి, వాళ్ళ దేవతలకి సంబంధించినటువంటి పద్ధతులు, ఆచారాలు, ఆ యొక్క కర్మకాండలు అవన్నీ ఉంటాయి. అందుకని వాళ్ళు అది చేస్తారు. అర్థమవుతుందా మీకు? రకరకాలుగా మా నాన్నగారికి అంటే మనకు చాలా ఉండేవన్నమాట అవన్నీ. ఇంకా పిచ్చి, ఇంకా చాలా ఏది మంచం మీద కూర్చొని తినకూడదను, ఇంకా రకరకాలుగా అన్ని సెంటిమెంటల్ ఫీలింగ్స్ అనమాట అన్ని కూడా. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళ మతము, తర్వాత వాళ్ళ దేవతలకి, దేవుళ్ళకి తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ళు కొలిచే ఆ ఇష్టదైవాలు, కులదైవాలు ఉంటాయి కదండి, ఆ గ్రామ దేవతలు, అవన్నీ కూడా దానికి సంబంధించిన పద్ధతులు అవన్నీ కూడా. ఇక్కడ కూడా చూడండి, ఇశ్రాయేలీలు దేవుడు ఆ రోజు వాళ్ళందరినీ ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఇక ఆ కనాన్ దేశాన్ని తీసుకెళ్తున్నాడు దేవుడు. తీసుకెళ్లిన తర్వాత 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు దేవుడు ముందే చెప్పాడు, బాబు మీరు అక్కడికి వెళ్తారు నాయన, వెళ్తే చూడండి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్న మనుషులు ఎటువంటి వాళ్ళు, ఆ కనానీయులు ఎటువంటి వారంటే వాళ్ళు ఏం చేస్తారంట, అగ్నిగుండాన్ని దాటిస్తారు. ఇది నేను చిన్నప్పుడు ట్రై చేశాను. మా ఊర్లో కూడా పండగ జరుగుతుంది, పీర్ల పండగ అంటారు. పీర్ల పండగని చేసి మొత్తం అగ్నిగుండం పెట్టి అందులో అగ్ని వేసి, మీకు తెలుసు కదని చేస్తారు, ఇక్కడ కూడా చేస్తారు కదా, ఆ నిప్పుల మీద నడుచుకుంటూ వెళ్తారు. నేను కూడా అవన్నీ చూసేవాడిని. ఓకే, ఆ నిప్పుల మీద నడుచుకుంటూ వెళ్తారు. అగ్నిగుండం దాటించడము, శకునము చెప్పడము, సోద చెప్పడం. ఇప్పుడే చెప్పాను మీకు, సోద చెప్పడానికి ఇంటికి వస్తారు, డబ్బులు తీసుకొని ఆ సోద చెప్తారు. ఓకేనా, శకునములు, సర్పశకునం, రకరకాలుగా చిల్లంగి వాళ్ళు, మాంత్రికులు, ఇంద్రజాలము, చాతబడి చేస్తారు కొంతమంది. మీరంటే పడదనుకోండి, మీకు వ్యతిరేకంగా చాతబడి చేసేస్తారు. చాతబడి చేస్తే ఇంక అంతే, మీరు మంచాన్ని పడిపోతారు, కాలు చేయి పని చేయదు, చివరికి చనిపోతారు ఇంకా. ఓకేనా, మా చిల్లంగి చేయడము, మాంత్రికుడు, ఇంద్రజాలము, కర్ణపిశాచి, అడుగువానైను, దయాల యొద్ద విచారణ చేయువాడు. ఓకేనా, మీరు దావీజులు కట్టించుకున్నారంటే ఏం చేస్తున్నారు అర్థము, దయ్యాల యుద్ధకెళ్ళి అడుగుతున్నారు మీరు. ఇదిగో దైమా, నన్ను ఇంక నీ ఆధీనం తీసుకో, ఓ దేవత నన్ను ఇంక నీ ఆధీనం తీసేసుకో, ఓ దేవుడా నన్ను నీ ఆధీనం తీసేసుకో అని ఆ దయ్యాలకు, అవేం దేవుళ్ళు కాదు కదా, కాబట్టి అవేవి కూడా, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ప్రజలంటే వారు, ఆ జనాలు మేఘ శకునములను, చెప్పువారి మాటను, సోదగాండ్ర మాటను విందురు, వాళ్ళ ఆ రీతిగా ఉన్నారు అక్కడున్న ప్రజలు. కాబట్టి మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు, కాబట్టి ఇక మీరు అక్కడున్న ప్రజల ఆ పద్ధతులు, ఆ ఆచారాలు, ఆ సాంప్రదాయాలు, ఆ కల్చర్ మీరు ఫాలో అవ్వకూడదు. అందుకే దేవుడు ముందుగానే ఎన్నో చాలా అడ్వాన్స్గా, చాలా ముందుగానే దేవుడు మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు క్లియర్ కట్గా వాళ్ళకు సుమారు 623 పైగా దేవుడు ఆజ్ఞలు వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తారు కాబట్టి, ఇదిగో మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మీరు కూడా, అయ్యో వాళ్ళు ఇలా చేస్తున్నారుగా మనం కూడా ఇలా చేద్దాం, వాళ్ళందరూ ఒక దేవతను చేసుకుని ఒక బొమ్మను చేసి, ఓకేనా, చెక్కదో, మట్టిదో, బంగారుదో, వెండిదో చేసి, పోత చేసి ఒక బొమ్మను చేసి దానికంతా మొక్కి అక్కడంతా తాగుతూ, ఓకేనా, డాన్సులు వేసుకుంటూ తిరుగుతున్నారు, ఊరేగింపు చేస్తున్నారు, చాలా హడావిడిగా ఉంది, వాయిద్యాలను వాయించుకుంటూ అలా చేస్తారు వాళ్ళు. మీరు కూడా అలాగ చేస్తారేమో జాగ్రత్త అని దేవుడు ముందే అన్నాడు. అయితే వీళ్ళు చేయనంత పని చేస్తారు. వీళ్ళు కూడా ఒకసారి మోషే లేకపోతే ఆయన ప్రార్థన చేసుకుని కొండపీకి వెళ్తే ఆయన రావడం ఆలస్యమైతే పీలేం చేస్తారు వీళ్ళు కూడా. సరే వాళ్ళు అలా చేస్తున్నారు, మనం కూడా ఎలా చేద్దామండి, మనల్ని ఇంకా మోషే ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా ఆయన మన భాస్కర్ గారికి లేడు, ఇంకా ఆయన చనిపోయాడు అక్కడ కొండ మీద, ఎందుకు రావట్లేదు, కాబట్టి మనకి దిక్కెవరు, మన ఎవరికొకరు నడిపించాలి కదా అని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసినట్టుగా, ఆ కనానీలు చేసినట్టుగా, ఫిలిస్తీన్లు చేసినట్టుగా, అమ్మోరీలు చేసినట్టుగా, మొయాబీలు చేసినట్టుగా, మెయూనీలు చేసినట్టుగా, అంటే చుట్టుపక్కల ఆ చిన్న చిన్న దేశాల రాజ్యాల వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు కూడా అలాగే చేశారు. చేస్తే ఆ రోజు దేవుని కోపం వాళ్ళ మీద వచ్చి 24,000 మంది ఆన్ ద స్పాట్ చనిపోయారు అనమాట. అప్పటికప్పుడు చనిపోయారు. దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చి వీళ్ళు విగ్రహారాధన అనే పాపం చేసినందుకు, అది కూడా ఎందుకు, వాళ్ళు ఎలా చేస్తున్నారుగా మనం కూడా ఎలా చేద్దాం తప్పేంటి అని అన్నందుకు దేవుడు కోపాన్ని రప్పించి అక్కడికక్కడ చనిపోయారు. ఒకరు కాదు, 24,000 మంది చచ్చిపోయారు. దేవుడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. చాలా కష్టంగా దేవుడు ముందే చెప్పాడు. వాళ్ళకి ఇంకే కన్ఫ్యూజన్ లేకుండా దేవుడు ముందే ఒక క్లారిటీ, ఒకటి కాదు ఎన్నోసార్లు దేవుడు ముందుగా తన దాసులైన మోషే ద్వారా, యెహోషువ ద్వారా ఇవన్నీ చెప్పించారు. అందుకే మీరు వాక్యాన్ని బాగా చదవాలి. అందుకే మీరు వాక్యాన్ని రోజు చదవాలి. ఏదో ఆదివారం ఒప్పుడు వస్తే చదివేసి వెళ్తే అవదు. మనకి ఈ విషయాలు అర్థం కావు. అర్థం కాకపోతే ఏమవుతుంది, మనం కూడా ఇంకా అలాగే వెళ్ళిపోతారు. మనం కూడా ఇదిగో మనం అనుకున్నాం గుంపులో గోవింద అన్నట్టుగా నలుగురు ఇది చేస్తున్నారు, మనం కూడా చేస్తే తప్పేంటి అని మనం కూడా ఇంకా
ఆ ఇదిలోకి వెళ్ళిపోయి మనం కూడా అందరూ చేస్తున్న పద్ధతులు, అందరూ చేస్తున్న మాట తీరు మరి మనం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ లోక మర్యాద అనుసరించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. మారాలి అంటే మనము ఆ గుడ్డు దశలో నుంచి లార్వా దశ నుంచి ప్యూపా, ఈ దశ నుంచి యంగ్ బటర్ఫ్లై, నెక్స్ట్ ఇంకా మంచి అందమైనటువంటి యంగ్ అడల్ట్ బటర్ఫ్లైగా మారాలంటే ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటేనే కదా, లేదంటే ఆ స్థాయికి అది రాలేదు. కాబట్టి మనం ఇవన్నీ కూడా, సో మేము ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో, ఓకేనా, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు నన్నే తీసుకోవచ్చు. మేము ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో ఇంకా మొత్తం అన్ని బంద్. అంటే ఏవైతే మేము అన్ని చేసామో అంత ముందు, ఆచారాలని, లేకపోతే సాంప్రదాయాలని, లేకపోతే పూజలని, లేకపోతే అదని ఇదని, ఓకేనా, ఏవైతే చేసామో అన్ని కూడా మానేసాం. సో మా నాన్నగారికి అయితే పెద్ద పెద్ద విభూతి నామాలు ఇక్కడ 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 వీపు మీద ఇక్కడ పెద్ద విభూతి నామాలు ఉండేవన్నమాట. 3 విభూతి నామాలు, మళ్ళీ మధ్యలో ఇంకో బొట్టు, పెద్ద బొట్టు. మా అమ్మ కూడా పెద్ద బొట్టు, మా అక్కలు కూడా పచ్చలని పొడిపించుకున్నారు వాళ్ళ ముందే. ఇవన్నీ ఉండేవన్నమాట. ఓకేనా. సో అయితే దేవుడు ప్రభుని అంగీకరించిన తర్వాత ఇంకా వాళ్ళంతకు వాళ్ళే, ఓకేనా, మరి దేవుడు తెలియచేయడంతో మరి మొత్తం అని కూడా వాళ్ళు తీసేశారు. మామూలుగా అయితే హిందువులు ఒప్పుకోరు కదండి బొట్టు తీసేస్తే, కదండి. బొట్టు తీసేస్తే వాళ్ళు ఎవరితో సమానంగా చూస్తారు? విధవరాలతో, భర్త చనిపోయిన వాళ్ళతో సమానంగా చూస్తారు. నువ్వేంటిగా భర్తను పెట్టుకుని బొట్టు తీసేవేంటని చాలా హేళనగా మాట్లాడతారు. అది కొంచెం హేళన కూడా మనం వెళ్ళాలి. మరి వెళ్ళారు మా అమ్మ, 2 అక్క వాళ్ళు కూడా ఆ హేళన గుండా వెళ్ళారు, అవమానం గుండా వెళ్ళారు, నానా మాటలన్నీ కూడా అన్నారు, అన్నీ చాలా జరిగాయి. ఇంకా చివరికి ఊర్ల నుంచి బయట కూడా వెళ్ళివేశారు అని చెప్పేశాను కదా మీతో. అయితే మరి ఎందుకు అవన్నీ అంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఇక మేము దీన్ని చెయ్యము. అది మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకంతే, అది చేయము. మా బంధువులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకంతే. మా దేవుడు చెప్పాడు కాబట్టి, మా దేవుడు మమ్మల్ని ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన వాక్యంలో మనకి రాయించి, ఇదిగో మీరు ఇలా ఉండాలి నా ప్రజలు, ఓకే, నిజమైన క్రైస్తవులుగా బ్రతకాలంటే మరి ఇలాగే ఉండాలి, ఇది నా మార్గము, ఇది సత్యము, ఇది మంచిది, ఇది నా చిత్తము అని దేవుడు చెప్పినప్పుడు మనం దానికి తప్పకుండా ఏం చేయాలి చెప్పండి? చేయాల్సిందే, పాటించాల్సిందే. మీకు ఇష్టమున్నా లేకపోయినా కొన్ని మనకి ఇష్టమైనవి ఏం చేయాలి? మనం కొన్ని వదులుకోవాలి, కష్టమైనవి తీసుకోవాలి. అంత ఈజీ ఏం కాదు. నేను చెప్పే ఒక నిమిషంలో చెప్పిన మాట ఈజీ ఏం కాదు, అంత సులభమేమి కాదు. మనకి ఇష్టమున్నవి వదులుకోవాలి, ఇష్టం లేనివి చేయాలి. ఎందుకంటే ఎవరి కోసం? బంధువుల కోసమా? కాదు. కొన్నిసార్లు మన బంధువుల కోసం చేస్తాం కదా, అయితే కాదు. ఎవరి కోసం ఇప్పుడు మనం చేస్తున్నాం? దేవుని కోసం. ఎందుకంటే దేవుడు అలా ఉండమని చెప్పాడు, అలా కోరుకుంటున్నాడు కాబట్టి. అర్థమవుతుందమ్మా? అలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి అది మరి మనం చేయాలి. కాబట్టి దేవుడు చాలా ఖచ్చితంగా తన వాక్యములు ఇవన్నీ కూడా తెలియచేశాడు. యెహెజ్కేలు 36:26 చదవండి. యెహెజ్కేలు 36:26. తర్వాత ఇప్పుడు మనం అనుకోవచ్చు, మరి ఇలాగా మనం ఇవి వదులుకోవడం, మనకి ఇష్టమైన వదులుకోవడం, కష్టమైన తీసుకొని చేయడం మనకు కష్టం కదండి, ఇది ఎలాగా మన వల్ల అవ్వదు కదా. ఎంతో మంది ఇప్పటికీ చాలా మంది ప్రయత్నం చేసి అన్ని విఫలమయ్యి వదిలేసుకున్నారు. అంటే దానికి ఇదే వాగ్దానం. దేవుడు అంటున్నాడు, నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, మీ మనస్సు మారితే ఏది మారుతుందంటే స్వభావం అని ఉంది అక్కడ. మీ స్వభావాన్ని నేను మారుస్తాను. కాబట్టి ఇది ఎవరు మారుస్తానని చెప్తున్నారు? ఎవరు మనకు సహాయం చేస్తారని చెప్తున్నారు ఈ విషయంలో? అంటే మనకి ఇష్టమైనవి వదులుకొని కష్టమైనవి దేవుని కోసం చేసి అలాగే దేవుని మార్గంలో వెళ్ళడానికి ఎవరు మనకు సహాయం చేస్తారు? బ్యాక్గ్రౌండ్ లో ఉండి వెనకుండి దేవుడే చెప్తున్నాడు, నేను మీకు సహాయం చేస్తాను. నేను మీలో ఉన్న ఆ రాతి గుండె, ఆ పాపపు గుండె, ఓకేనా, అది తీసివేసి మీకు ఒక మంచి మీ స్వభావాన్ని నేను మీరు మారుస్తాను దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో మనకు దేవుడే సహాయం చేస్తాడు. మనం ఏదో సొంతగా ప్రయత్నించి
ఓకేనా, మన సొంత శక్తి చేత ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దేవుడే అంటే, అయితే మనకైతే ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఇదిగో నేను మారాలి, ఇదిగో నేను నా మనస్సు మారాలి, నూతన పరచబడాలి. కనీసం నూతన సంవత్సరంలోకి వచ్చాను కాబట్టి కనీసం ఇప్పుడైనా దేవుడు చెప్తున్న మాటలు కొంచెం సీరియస్ గా నేను తీసుకొని మారాలి. ఈ సంవత్సరంలోనైనా రూపాంతరం చెందాలి. ఎంతకాలం గుడ్డులాగా ఉండిపోతాం, ఎంతకాలం ఇది ప్యూపాలా ఉండిపోతాం, ఎంతకాలం లార్వాలా ఉండిపోతాం, ఎంతకాలం ఆ యంగ్ బటర్ఫ్లైలా ఉండిపోతాం. ఈ 4 స్టేజెస్ దాటుకుంటూ మరి క్రమేణా అఫ్ కోర్స్ ఇదేదో రాత్రే జరిగిపోదు. కానీ మీరు కనుక ఆ మనసు పెట్టి దేవుడిని అడిగితే, దేవుని దగ్గర సహాయం అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే మాకు సహాయం చేసిన దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు ఆ విషయంలో. అది మనకు కొంచెం కష్టమైన, కొంచెం ఇబ్బందిగా ఉన్నా, కొంచెం అనానుకూలంగా ఉన్నా దేవుడు ఇంకా ఆ మైండ్ సెట్ మనలోకి ఇస్తాడనమాట. అందుకే మీరు ఆలోచన విధానం మొదట దేవుడు మార్చివేస్తానని రోమా 12 కూడా దేవుడు చెప్తున్నాడు. దాని తర్వాత వద్దాం, ఓకేనా. అదండి దేవుడు చేసేటటువంటి కార్యం. ఇర్మియా 31:33 చదవండి. ఇర్మియా 31:33. చాలండి. దేవుడే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మన మనస్సులు మారాలి అని చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు మనస్సు మారి నూతనంగా మారాలి అని దేవుడు నూతన పరచబడాలి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే మరి రూపాంతరం అంటే మార్పు కావాలని చెప్తున్నాడు. మరి ఆ మనస్సులో దేవుడే చెప్తున్నాడు, నేనే మీకు సహాయం చేస్తాను. ఆ రాతి గుండె తీసివేసి, ఓకేనా, ఆ పాపపు గుండె తీసివేసి మీకు నూతనమైనటువంటి హృదయాన్ని నేను ఇస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడిచ్చే ఆ నూతన మనస్సులో దేవుడు ఏం పెడతాడంటే, ఆ నూతన మనస్సులో, నూతన హృదయంలో ఆయన ధర్మ విధిని ఉంచుతానంటున్నాడు దేవుడు. అంటే ఆయన యొక్క మార్గాలు, ఆయన యొక్క మాటలు అవి దేవుడు పెడతాడు. సో మన పాత బ్యాగ్ తీసి కొత్త బ్యాగ్ దేవుడు ఇస్తాడు మనకు. అర్థమవుతామా? లోపల ఉన్న సరుకు, ఓకేనా, ఆ పాత బుద్ధులు తీసేసి, ఆ పాత మనసు ఓల్డ్ మైండ్ సెట్ దేవుడు తీసివేసి, ఓకేనా, ఆ యుగ మర్యాద, ఈ లోక మర్యాద ఏదైతే ఇప్పటిదాకా అవి చదువుకున్నామో, ఈ అన్యులు, దేవుని అరగని వాళ్ళు, ఓకేనా, చేసే ఆ యొక్క పద్ధతులు, ఆచారాలు, అన్యుల పద్ధతులు, ఆచారాలని దేవుడు తీసివేసి ఆ ప్లేస్ లో మనకి కొత్త బ్యాగ్ దేవుడు ఇస్తాడు. కొత్త హార్ట్, నూతన మనస్సు, నూతన హృదయం, నూతన గుండె అంటే నూతన స్వభావం. గుండె, హృదయం, మనసు అంటే అర్థం ఏంటి చెప్పండి? స్వభావము, ఓకేనా, బుద్ధి, మనస్సు, ఓకేనా, అది గుణము. ఆ దేవుడు తీసివేసి ఇప్పుడు దేవుడు మనకి కొత్త హృదయాన్ని ఇస్తానని చెప్తున్నాడు, నూతన హృదయాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ నూతన హృదయంలో కూడా దేవుడు ఏం పెడతాడంటే, ఇంకా ఆయన ధర్మ విధులను దేవుడు పెడతాడు. ఆయన ధర్మ విధులు అంటే ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు. వాక్యంలో ఏవైతే చెప్పారో ఇశ్రాయేలుకి నేను చెప్పాను, సుమారు 620 పైగా దేవుడు వాళ్ళకి చెప్పాడని. ఇదిగో మీరు ఆ దేశానికి వెళ్తున్నారు, జాగ్రత్త, అక్కడ జనాలు ఇలా ఉంటారు, అలా ఉంటారు, కాబట్టి మీరు కూడా వెళ్ళిపోయి ఇంకా వాళ్ళలాగా మీరు ఉన్నారనుకో దేవుని శాపాన్ని మీరు తెచ్చుకుంటారు అని దేవుడు చెప్పి, కాబట్టి మీరైతే ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నా ధర్మ విధులు, ఇవి నా ఆజ్ఞలు, ఇవి నా కట్టడలు. ఈ ధర్మ విధులు ఏంటి, ఆయన మన మనసులో పెట్టేటటువంటి ఆ మాటలు ఏంటో మనకు అప్పుడు అర్థమవుతుంది, అంతే కదండి. అది తెలుసుకోకపోతే అప్పుడు ఏమవుతుంది, ఇంకా పాత బ్యాగ్ మనలో ఉంటుంది, ఇంకా పాత బ్యాగే. అయితే ఇప్పుడు మనం మార్చాలి, కొత్త బ్యాగ్. సో ఆ కొత్త బ్యాగ్ ఎవరిస్తారు మనకు? దేవుడే ఇస్తానంటున్నాడు. ఆ కొత్త గుండె, ఆ కొత్త మనస్సు, ఆ కొత్త హృదయం, అది మనకు దేవుడే ఇస్తానని చెప్తున్నాడు. ఇచ్చి ఆ నూతనమైన హృదయంలో మళ్ళీ ఆయన ఏం పెడతాడు కూడా అవి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? చదవండి, ఎఫెసీ పత్రిక 4:17 నుంచి. ఎఫెసీ పత్రిక 4:17. అదండి, చూడండి, అన్యజనులు, ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు ఎలా ఉన్నామండి? నేను కూడా అన్యజనులుగానే ఉన్నాను, మీరు కూడా ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నారు. ఎఫెసీ 4:17 అండి. ఒకవేళ పెన్ను కనుకుంటే ఆ రెఫరెన్స్ నోట్ చేసుకోండి. ఎఫెసీ 4:17 అని రాసుకొని
17-24 దాకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవి చదవండి. ఎఫెసీ 4:17-24 దాకా. అంటే అక్కడ మీరు ఇప్పుడు వాళ్ళలాగా ఉండొద్దు అంటున్నాడు ఈయన. అంటే ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోదని చెప్పానుగా. ఫస్ట్ మనం మారాలంటే ఏంటి? దేవుడు చెప్పి ఈ లోక మర్యాదను అనుసరించదు. ఏంటి లోక మర్యాద అంటే, ఈ అన్యజనులు ఓకేనా ఎలా నడుచుకున్నారు అంటే, వాళ్ళు ఎటువంటి మనసు ఉంది వాళ్ళకి? 18లో ఉంది వాళ్ళ మనసు ఎటువంటిదో. అదండి, ఎటువంటి మనస్సు వాళ్ళకుంది? దేవుని అరగని వాళ్ళకి అంధకారమైన మనస్సు, అంటే చీకటితో కూడినటువంటి మనస్సు. అంటే వాళ్ళు ఇక చీకటి అంటే అర్థం ఏంటి? అంధకారం అంటే అర్థం ఏంటి? పాపం. చీకటి అంధకారం అంటే పాపం. సో వాళ్ళ మనస్సు అంతా కూడా పాపముతో నిండుకొని ఉంది. ఓకేనా? వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, లేక వాళ్ళ చూపులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడిక, వాళ్ళ నడత, వాళ్ళు చేసే నిర్ణయాలు అన్ని కూడా ఎలా ఉన్నాయండి? అంధకార మనస్సే, పాపముతో. అందుకే దేవుని ఎరగని వాళ్ళు ఆ రీతిగానే ఉంటారు. మరి మనమేమి వాళ్ళు మంచిగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అందుకే మీరు డ్యూటీ చేసే చోట మీ పై అధికారులు మీకు మంచిగా ఉండాలి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎవరు చెప్పండి? ఏ మనసు వాళ్ళు కలిగి ఉన్నారు? అంధకార మనస్సు. వాళ్ళు ఏమీ ఆత్మీయులేం కాదు కదా మనలాగా కదా. సో కాబట్టి అంధకారమైన మనస్సు కలిగి హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం, అంటే ఏముంది వాళ్ళలో చెప్పండి? అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఉంచుకొని మళ్ళీ ఎలా ఆలోచిస్తున్నారు? మాకంతా తెలుసు, మేము జ్ఞానులు అనుకుంటున్నారు వాళ్ళు. మాకన్నీ తెలుసు, మేము జ్ఞానులు. అయితే లోపల ఉండేదేమో అజ్ఞానము, అంధకార మనస్సు. లోపల ఉన్న బ్యాగ్లో ఏమున్నాయి? అజ్ఞానం ఉంది, అంధకారం ఉంది, ఓకేనా, పాపం ఉంది. తర్వాత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. ఇది ఇంకా చాలా డేంజర్. అంటే వాళ్ళు ఏంటంటే ఇక దేవునికి కంప్లీట్ అగేన్స్ట్ అనమాట. ఇంకా దేవుడు చెప్పే మాటకి వాళ్ళకి ఏమాత్రం కూడా పొంతన ఉండదు అనమాట. అంటే దేవుడు చెప్పే మాటకి ఇంకా కంప్లీట్ ఆపోజిట్ గా మాట్లాడతారు. అంటే బూతులు మాట్లాడతారు అనుకుందాం. బైబిల్ ఏమో మీరు బూతులు ఆడకూడదని బైబిల్లో ఉంది. ఓకేనా? అది కూడా మీకు చూపిస్తాను, అక్కడే ఉంటుంది. ఎఫెసీ 5:4 ఒకసారి చదవండి. ఎఫెసీ చూడు, బూతులు మీరు మాట్లాడకూడదు. అయితే ఇప్పుడు బయట చూడండి, బూతులు అనేవి చాలా కామన్. బయట ఉన్న వాళ్ళకి అదేం పెద్ద పాపంగా వాళ్ళు దాన్ని చూడరు. బూతులు మామూలే, నోటికి వచ్చేస్తే మాట్లాడేస్తారు. అయితే మనము బూతులు ఆడొచ్చా? మనము దేవుని బిడ్డలు కదా, మనము బూతులు ఆడు. దేవుడు డైరెక్ట్గా చెప్పాడు, డైరెక్ట్గా దేవుడు అన్నాడు మీరు బూతులు ఆడకూడదు. ఓకేనా? పోకిరి మాటలు, సరసోక్తులు ఉచ్చరింపకూడదు. ఓకేనా? కాబట్టి చూడండి, అసలు ఎలాగ మనం మాట్లాడాలో, మన మాటలు ఎలా ఉండాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలో, మన నడతలా ఉండాలో, మన ఆలోచించే విధానం ఎలా ఉండాలో, మన అంతరంగంలో మన ఉద్దేశాలు ఎలా ఉండాలో, ఓకేనా, మన నిర్ణయాలు ఎలా ఉండాలో, మనం ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు అన్నీనండి A to Z అంటే అన్ని దేవుడు పక్కాగా క్లారిటీతో దేవుడు మన బైబిల్లో రాయించాడు. ఇంకా మనకి ఏమాత్రం కన్ఫ్యూజన్ లో దేవుడు మనల్ని పెట్ల, మనకు ఒక స్పష్ట దేవుడు ఇచ్చాడు. అయితే వాళ్ళు ఎవరు? అన్యజనులు, దేవుని ఎరగని వాళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ మనస్సు ఎలా ఉంది? అంధకార మనస్సు. లోపల ఉన్న సరుకు ఏంటి? అజ్ఞానము, అంధకారం అనే మనస్సు. తర్వాత దేవుని జీవంలో నుంచి వేరుపరచబడిన వారై. తిరిగి 18కి వద్దాం. వేరుపరచబడిన వారై తమ మనస్సుకి ఏముంది? ఏం కలిగింది ఇప్పుడు చెప్పండి? వాళ్ళ మనస్సుకి కలిగిన వ్యర్థత, అంటే వ్యర్థమైన మనస్సు, అజ్ఞానమైన మనస్సు, అంధకారమైన మనస్సు, వ్యర్థమైన మనసు. అంటే వేస్ట్ అంటాం కదా మరి మనము. ఓకేనా? వాడు వేస్ట్ రా అంటారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదే అనమాట. దేవుడు చెప్తున్నాడు, మనం చెప్పట్లేదు. దేవుడు అంటున్నాడు వాళ్ళు వేస్ట్ అని. ఎందుకంటే వాళ్ళ మనస్సు అలాగా అజ్ఞానముతోనూ అంధకారముతోనూ, తర్వాత ఇంకేంటి? బూతులు అన్నాం అంటే అపవిత్రత, అజ్ఞానము, అంధకారం, అపవిత్రతతో అన్ని కూడా కూడుకొని వాళ్ళ మనస్సు దేవుడు. ఎందుకంటే దేవుడు అందరి మనస్సు చూసి దేవుడు కదండి. మనమైతే పై రూపాన్ని చూస్తాం. ఓకేనా? అయితే దేవుడు మన మనస్సును దేవుడు చూస్తున్నాడు, మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అటువంటి మనస్సు వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకు దేవుడు అన్నాడు. ఎందుకు దేవుడు అన్నాడు? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడి అని దేవుడు ఎందుకంటున్నాడు? ఫస్ట్ ఏది మారాలి? మన మనస్సు మారాలి. ఎందుకంటే ఈ మనస్సులో ఏముంది? మనస్సుకి ఏం పట్టిందంటే మనస్సులో అజ్ఞానం ఉంది, అంధకారం ఉంది. ఓకేనా? వ్యర్థత, అపవిత్రత, పాపము, ఇవన్నీ మామూలుగా అయితే సహజ సిద్ధంగా మన మనసులో ఇవన్నీ ఉన్నాయి. ఒక వ్యక్తి
క్రీస్తు దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకొని తన పాపాలు విడిచిపెట్టి క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించేంత వరకు ఇంక ఇదే మనసు కొనసాగుతుంది అనమాట ఆ వ్యక్తికి. అజ్ఞానం, అంధకారం, ఓకేనా, అపవిత్రత, లేకపోతే మూర్ఖంగా ఆలోచించడం, బూతులాడడం, రకరకాలుగా ఓకేనా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు అలా మారిపోయింది. మనస్సు ఇంకేంటంటే ఇంక వాళ్ళు కంప్లీట్గా దేవునిలో నుండి, అది చాలా ప్రాముఖ్యమైన మాట, దేవునికి వలన కలుగు జీవంలో నుండి వాళ్ళు ఏమయ్యారండి? వేరుపరచబడిన వారై. అంటే వాళ్ళకి దేవునిలో లేరు. ఇంక ఒక వ్యక్తి దేవుడు లేడు కాబట్టి ఎలా ఉంటాడు మీరు ఊహించుకోవచ్చు. ఇంకా దేవుడు లేనివాడు ఇలాగే ఉంటుంది. వాడి మనసు ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. వాడి ఆలోచన విధానము, బూతులు, ఓకేనా, వాళ్ళు ఆలోచన విధానము, ఓకేనా, మాటలు, ఓకేనా, ఇంకా అన్ని అలాగే ఉంటాయి. అజ్ఞానము, అంధకారము, అపవిత్రత, ఇవన్నీ వాళ్ళ మనస్సుకు పట్టి దేవుడి యొక్క వ్యర్థత, దేవుడి నుంచి వేరుపరచబడిన వారు వాళ్ళు ఉంటారనమాట. అందుకే దేవుడు అన్నాడు, ఇప్పుడు మీరు ఏం చేయాలి? అన్యజనుల, పై వాక్యం మళ్ళీ చదువు ఇంకోసారి, 17 ఎఫెసీయులు 4:17 మరొకసారి. కాబట్టి అన్యజనులైతే, అంటే దేవుని ఎరగని వాళ్ళైతే, అంటే లోకస్తులైతే అలాగుంటారు. అజ్ఞానమైన మనసుతో, అంధకారమైన మనసుతో, అపవిత్రమైన మనసుతో వాళ్ళు ఇలా ఉంటారు. మీరైతే ఇంక అలాగా నడుచుకోకూడదు. మీరు అలా ఉండొద్దు. ఒకప్పుడు మీరు ఇవన్నీ చేసిన వారే, ఒకప్పుడు మీరు కూడా దేవుడికి దూరస్తులుగా ఉన్నటువంటి వారే. అది గతంలో అవన్నీ అలా చేశారు. అయితే మీరు క్రీస్తులోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు పాతవన్నీ కూడా గతించిపోయాయి. ఇప్పుడంతా కూడా ఏమవ్వాలి? క్రొత్తదవ్వాలి. 2 కొరింథీ 5:17 ప్రకారం ఇప్పుడంతా కూడా నూతన పరచబడాలి, కొత్తగా మారాలి, మనస్సు కొత్తగా మారాలి, బుద్ధి కొత్తగా మారాలి, మన మాట తీరు కొత్తగా మారాలి, మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, మన నడత, మన చూపులు అన్ని కూడా కొత్తగా మారాలి. ఏంటి కొత్తగా? అంటే పరిశుద్ధంగా, అంటే దేవుడు కోరుకున్నట్టుగా. అర్థమవుతుందమ్మా? దేవుడు కోరుకుంటున్నట్టుగా ఇప్పుడు ఇది కంప్లీట్ కొత్తగా మారాలి అని దేవుడు కోరుతున్నాడు. సో అది మనస్సు. ఎందుకు మనస్సు మారి నూతన మర్చబడంటే మన మనస్సుకి సమస్య అక్కడే ఉందన్నమాట. రూట్ ప్రాబ్లం అదే. డాక్టర్ గారు అడిగినట్టుగా మీకేంటమ్మా సమస్య అని అడిగితే మన సిమ్టమ్స్ మనం చెప్తాం. జలుబు, దగ్గు, ఓల్ నొప్పులు అని అంటాం మనం. అది నా సమస్య అండి. అయితే ఆయన ఆ పైన సిమ్టమ్స్ చూడు, అసలు దేనివల్ల వచ్చాయని ఆయన అది రూట్ ప్రాబ్లంకి ఆయన వెళ్తాడు. మీకు అర్థమవుతుందండి? రూట్ ఏంటి, దీనికి ప్రాబ్లం ఏంటి, అసలు సమస్య ఏంటి? మనమే పైన సిమ్టమ్స్ చెప్తాం. జలుబు ఉందండి, దగ్గు ఉందండి, మరి గొంతు నొప్పి అండి, డాక్టర్ గారు మాత్రలు ఇవ్వండి అని మనం అంటాం. ఆయనేమో సిమ్టమ్స్ వింటారు. విని వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అసలు రూట్ ప్రాబ్లం ఏంటి, అంటే ఈ 3 సిమ్టమ్స్ రావడానికి అసలు ప్రాబ్లం ఏంటి? సో మన జీవితాల్లో కూడా అసలు సమస్య ఇదే, పాపం అనే సమస్య, లేకపోతే మనస్సుకు సంబంధించిన సమస్య. ఎందుకు? ఆ మనస్సు అజ్ఞానంతో నిండుకొని ఉంది. అంధకారం అంటే పాపము, చీకటితో నిండుకొని ఉంది. అపవిత్రతతో నిండుకొని ఉంది. అలాగే దేవుని వ్యర్థతతో నిండుకొని ఉంది. ప్లస్ ఏంటి, అల్టిమేట్ ఒక మాట చెప్పాలంటే దేవుని జీవంలో నుంచి వేరుపరచబడి ఉంది. అంటే దేవునికి సంబంధం లేదు, ఇంకా అంత భయంకరంగా ఉంది. మనుషులు అలాగున్నారు. ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో మనుషులు అలాగే ఉన్నారు. ఒకప్పుడు చదవండి. అందుకే దేవుడు ఏం చేశాడు? దేవుని ఉగ్రత మామూలుగా రాల మనుషుల మీద అప్పట్లో. చదవండి, ఆదికాండము 5వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6:5. భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. అదండి, మనుషులు వారు మనస్సు, లేకపోతే వారి బుద్ధి, వారి తలంపులు, వారి ఊహలు అన్ని ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా చెడ్డగా ఉన్నాయన్నమాట. ఇంకందుకే దేవుడు అంటే అది చూచి సంతాపపడి నొచ్చుకొని, హృదయంలో మనసులో నొచ్చుకొని, ఎందుకన్నా వీళ్ళని చేశానా అని చెప్పి దేవుడు ఆ రోజుల్లో భయంకరమైనటువంటి 40 రోజులు వర్షం, 40 రోజులు 40 పగులు వర్షం వస్తే మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం జల ప్రళయం, భయంకరమైన వరదలు వచ్చి మొత్తం అందరూ మునిగి చచ్చిపోయారు. అందరూ కేవలం 8 మంది మాత్రమే మిగిలారు. ఎవరైతే నూతన పరచబడి దేవుని ప్రకారంగా భయము భక్తి కలిగి వారు మంచిగా జీవించారో వాళ్ళు మాత్రం మిగిలారు. నోవహు, ఆయన భార్య,
ముగ్గురు కుమారులు, వాళ్ళ కోడళ్ళు 8 మంది మాత్రమే. ఎందుకంటే వాళ్ళు దేవునిలో ఉన్నారు కాబట్టి. మిగతా వాళ్ళంతా కూడా భయంకరంగా వాళ్ళు జీవిస్తున్నారు. అలాగా అంధకారమైన మనస్సు కలిగి, అజ్ఞానమైన మనస్సు కలిగి, దేవుడు ఎందలి భయభక్తులు లేకుండా వాళ్ళు జీవించారు కాబట్టి దేవుని శిక్ష వారి మీదకి వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇప్పుడు వాళ్ళలాగా ఉండొద్దు, అన్యజనులాగా మీరు ప్రవర్తించకూడదు. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు, ఓకేనా, ఇవన్నీ కూడా వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి మరి అవన్నిటి మరి మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే గలతీ 1:4 ఆ వాక్యం ఒకసారి చదవండి. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి గమనించండి. అయితే ఇప్పుడు మీరు అడగచ్చు, ఒక ప్రశ్న మీ మనసులో ఉండొచ్చు, అయ్యో మరి ఇప్పుడు ఎలాగండి, మరి మనము పూర్తిగా మనం మారలేం కదా, మన మనసు పూర్తిగా మార్చుకోలేం కదా, మరి ఇప్పుడు ఎలాగా, అందరూ కూడా ఇలాగే ఉన్నారు కదా, మరి మనకి ఎలా సాధ్యము, ఎవరు మనకు సహాయం చేస్తారంటే దానికి గుడ్ న్యూస్, శుభవార్త ఏంటంటే, సంతోషించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఓకేనా మన కొరకై ఓకేనా ఆయన ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించాలనే నిమిత్తమే, మన పాపాల నిమిత్తమే తాను అప్పగించుకుని ఆయన మన కొరకై మరణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన యొక్క శిలువ మరణము అది ఏం చేస్తుంది అంటే, మనకిప్పుడు ప్రస్తుత కాలంలో, అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న మన తరంలో ఈ తరం ఎలా ఉంది, ఏముందంటే ప్రస్తుత దుష్ట కాలము. కింద ఫుట్ నోట్స్ ఏముందండి, దుష్ట యుగము నుండి. అంటే ప్రస్తుతానికి రోజులు ఎలా ఉన్నాయి, గలతీ ఎఫెసీ 5:15 చదవండి. ఎఫెసీ 5:15 అదండి చాలు. ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి దినాలు, రోజులు ఎలా ఉన్నాయమ్మా? చుట్టూ దినములు చెడ్డవుగా ఉన్నాయి, రోజులు చెడ్డవుగా ఉన్నాయి. ఇది దుష్ట కాలం, దుష్ట యుగము, ఓకేనా. మరి ముఖ్యంగా అంత్యకాలంలో ఉన్న మరి మనము ఇది దుష్ట యుగం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి అంత్యకాలములో ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు, 2 తిమోతి పత్రికలో మనం ఆ విషయాలు 3వ అధ్యాయం మీరు చూడొచ్చు. కాబట్టి అంత్యకాలం మనుషులు చాలా భయంకరంగా ఉంటారు, తల్లిదండ్రులు వారు గౌరవించరని. ఒకసారి చూడండి, ఆ మాట చూసి మనం ప్రార్థన చేద్దాం. మిగతా విషయాలు దేవుని చిత్తమైతే మళ్ళీ చెప్తాను నేను. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదవండి. దినములు చెడ్డవి ఎందుకంటున్నామంటే, మనుషులు అంటే దినములు చెడ్డవి ఎందుకు అంటున్నామంటే, మనుషులందరూ మన చుట్టూ ఎలా ఉన్నారండి ఈ రోజుల్లో? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడేవారు, అహంకారులుగా ఉన్నారు, దూషించేవారుగా ఉన్నారు, తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉన్నారు, కృతజ్ఞత లేదు, మంచి పొందుకొని కూడా మళ్ళీ దాని కృతజ్ఞతగా ఉండట్లేదు. మూర్ఖంగా మాట్లాడుతుంటారు. అదండి పైకి భక్తి గల వారి వల్ల ఉంటూ దాని శక్తిని, అంటే నిజంగా భక్తిగా ఉండరు తమ హృదయంలో, జీవితంలో. కాబట్టి అదండి ఎందుకు రోజులు చెడ్డవని చెప్తున్నామంటే, దినములు చెడ్డవంటున్నామంటే, అక్కడ పౌలు భక్తుడు దుష్ట యుగము, దుష్ట కాలం అంటున్నాడంటే ఇదండి ప్రస్తుతానికి పరిస్థితులు అయితే అలా ఉన్నాయి. అయితే మనకు ఒక శుభవార్త ఏంటి ఈరోజు అంటే, ఇటువంటి దుష్ట కాలం నుంచి విడిపించి మనలను ఆయన యొక్క మార్గంలో నిలబెట్టేది మన ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఇప్పుడు మన వల్ల అయితే కాదు, మన సొంత శక్తి బలము చేత మనం ప్రయత్నించలేము. ఈ మనసు మార్చుకోవడానికి, నూతన పరచబడడానికి, రూపాంతరం చెందడానికి మన వల్ల అయితే అవ్వదు. అయితే మనం చేయవలసింది ఒక్కటే, మనం ఈ లోక మర్యాదను చొప్పున మాత్రం మనమైతే అనుసరించకూడదు. కాబట్టి లోక మర్యాదలో అంతా కూడా పాపము నిండుకొని ఉన్నది. కాబట్టి అందుకే ఇక్కడ మన ఎఫెసీ 5లో ఈ ఒక్క వాక్యం చూస్తూ ముగించుకుందాము. ఎఫెసీ 5:15 ఇంకొకసారి చదవండి. ఎఫెసీ 5:10. మరి మనం ఏం చేయాలి, ప్రస్తుతం దేవుడు కోరుతున్న మాట ఏంటో చూసి ముగిద్దాం. దేవుని చిత్తమైతే మిగతా విషయాల తర్వాత ధ్యానం చేద్దాం. దినములు చెడ్డవి కాబట్టి ఏం చేయాలి మరి మనము?
ఆ ఆ ఆ ఉమ్, ఆ కాబట్టి ఇప్పుడు చూడండి, మరి మనము వాళ్ళైతే అజ్ఞానులుగాను అపవిత్రులుగాను అంధకారమైన మనసు కలిగి వాళ్ళున్నారు, దేవుని ఎరగని వాళ్ళు, లోకస్తులు. మనమైతే అలాగా ఉండకూడదు. మరి ఎలాగుండాలి? 10వ వచనం పైన 10వ వచనం. ప్రభువుకేది ప్రీతికరమైనదో చాలండి. అది ఈ రోజున మనందరూ చేయాల్సింది లేక తీసుకోవాల్సినటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, మనం ఇప్పుడు ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తూ, దానిని తెలుసుకుంటూ, అది మనకు దేవుడు తన వాక్యంలో తెలియచేశాడు కాబట్టి ఆ వాక్యాన్ని చదువుతూ, మరి ప్రభువుకి ఏది ఇష్టమో అది చేస్తూ ఎలాగుండాలంటే, ఇక చీకటి సంబంధులుగా ఉండకుండా వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఈ రోజున ముగింపు. కాబట్టి మనమైతే ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోకూడదు. అంటే మనుషులు ఎలాగైతే నడుచుకుంటూ ఉన్నారో వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ తీరు, వాళ్ళ విధానము, అలాగా మందు ఉండకూడదు. మంది ఒక వ్యత్యాసంగానే, భిన్నంగానే మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ప్రత్యేకమైన వాడు లేక పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధులైన ప్రకారం మరి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్తున్నారు. కాబట్టి మనం అలా ఉండడానికి ఇక చీకటి సంబంధులుగా కాకుండా వెలుగు సంబంధులుగా ఉండాలని మనం ఈ రోజున ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అలాగ ఉండాలని ప్రభువుని అడుగుదామండి. మనకైతే మన ప్రభు ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రస్తుత దుష్ట కాలము నుండి లేక దుష్ట యుగము నుండి తప్పించడానికి కూడా ప్రభు మన కొరకు ఆ రోజు సిలువలో చనిపోయి ఉన్నారు. కాబట్టి ఆ చనిపోయినటువంటి ఆ ప్రభు, ఆయన చేసిన ఆ త్యాగము యొక్క ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఉన్నది. ఎస్, ప్రస్తుత కాలానికి కూడా అది వర్తిస్తుంది. ఇప్పుడు మన చుట్టూ చూస్తున్నాం కదా, ప్రజలు ఎలా ఉన్నారు. ఇప్పుడే చదువుకున్నాం, అంత్యకాలంలో అపాయకరమైన పరిస్థితులు వస్తాయి అని బైబిల్లో రాయబడింది. అలాగే జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా భయంకరంగా మరి నడుచుకుంటూ, భయంకరంగా మాట్లాడుతూ, భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అంత్యకాలంలో మనం ఉన్నాం. దినములైతే చెడ్డవి, ఇది దుష్టకాలమే, దుష్ట యుగమే. అయితే ఈ ప్రస్తుత దుష్టకాలం నుంచి, దుష్ట యుగం నుంచి మన దేవుడు మనల్ని తప్పించడానికి ఆయన అయితే సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కటే కోరుకుంటున్నారు, మీరు మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము చెందాలి. అదండి దేవుడు. మనందరూ, నేను, మీరు అందరూ కూడా మన మనస్సులు మారి నూతన పరచబడాలి. ఈ నూతన సంవత్సరంలో మనస్సులు, హృదయాలు నూతన పరచబడాలి. నూతన పరచబడి ఆ రూపాంతరపు అనుభవంలోకి మరి మనం ఇంకా వెళ్ళాలి. మారుతూ 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 మార్పులు చేర్పులు చేసుకుంటూ సరిచేసుకుంటూ దేవుడు చెబుతున్న విషయాల్ని జాగ్రత్తగా ఆలకిస్తూ, ఆయన వాక్యం వింటున్నప్పుడు, ఆయన వాక్యం చదువుతున్నప్పుడు, లేక ప్రార్థన చేస్తున్నప్పుడు, లేక మందిరానికి వచ్చినప్పుడు, లేక మీరు ఇంటి దగ్గర ఉన్న, బయట ఉన్న, ఇదిగో దేవుడు మనతో చెప్తున్న మాటలను ఆలకిస్తూ, ఇక మన బంధువుల మధ్య ఉన్న, స్నేహితుల మధ్య ఉన్న, పని స్థలంలో ఉన్న, ఇంటి దగ్గర ఉన్న, చర్చిలో ఉన్న, అన్ని స్థలాల్లో ప్రభు మనతో మాట్లాడతారు. కాబట్టి మరి ఆయన చెప్తున్నటువంటి మాటల ప్రకారము ఇక వెలుగు సంబంధులుగా మనం నడుచుకోవాలి అని దేవుడు చెప్తున్నాడండి. చీకటితో మనకి ఇంకా సంబంధం లేదు. ఆ అజ్ఞాన మనసుతో మనకొద్దు, అంధకార మనసు మనకొద్దు, చీకటి మన మనసు వద్దు, వ్యర్థమైన మనస్సు మనకి వద్దు, అపవిత్రమైన మనస్సు మనకి వద్దు. మనకు కావలసింది దేవుని మనస్సు. ప్రభుకి ఏది ఇష్టమో ఇప్పుడు అది నువ్వు ఆలోచించాలి. ప్రభు ఏది కోరుకుంటున్నాడు దాని గురించి మనసు పెట్టి ఆలోచించు, అది చేయి. నువ్వు వాక్యంలో దేవుడు ఏం తెలియచేస్తున్నాడు, నేను ఎలా నడుచుకోవాలి, ఈ పరిస్థితులు ఎలా నడుచుకోవాలి, ఆ పరిస్థితులు ఎలా నడుచుకోవాలి, ఆ వ్యక్తి పట్ల ఎలా ప్రవర్తించాలి, ఈ వ్యక్తి పట్ల ఎలా ప్రవర్తించాలి, అన్ని కూడా దేవుడు మనకు స్పష్టంగా బైబిల్లో తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా నడుచుకోవడానికే మనం ముందుండాలి.